ఈ రోజు ఎంత స్పెషల్ డే అంటే చిన్నప్పటి నుంచి ఒక పేపర్‌లో ఒక కార్‌ది బ్రాండ్ వచ్చినప్పుడు చింపి మనం బుక్‌లలో అతికిస్తుంటాం. అలాంటి బ్రాండ్ ఈరోజు మన హైదరాబాద్‌లో వీళ్ళొక మంచి ఈవెంట్ అయితే చేస్తున్నారు. దాని పేరే ఎం పెర్ఫార్మన్స్ ఈవెంట్. ఇక్కడ చూస్తున్నట్టయితే మన హైదరాబాద్‌లో హైటెక్స్ గ్రౌండ్స్‌లో ఇక్కడ నీకు ఏదైతే కియాస్క్ కనబడుతుందో ఈ సెటప్ అంతా ఇక్కడ కంప్లీట్‌గా ఎం పెర్ఫార్మన్స్ కార్‌లను తీసుకొచ్చి ఏవైతే నీకు డ్రిఫ్ట్‌లు అవన్నీ కనబడుతున్నాయో అవి కూడా టికెట్ కొనాలి. ఎవరు పడితే వాళ్ళకి ఇయ్యరు. టికెట్ కొంటే మనకి ఆ ఒక కార్‌నిచ్చి పలానా టైమ్ స్లాట్‌లో మనం ఈ డ్రిఫ్ట్‌లు అవన్నీ చేసుకోవచ్చు. ఎటువంటి కార్‌లు వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకుంటున్నట్టయితే ఇది బాగా క్వైట్ ఫేమస్ కారు. ఇది 1001 అని M2. ఇది మాక్సిమం ఈయనకి ఒక సెపరేట్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఉంది. ఆయన ఎన్నో చేస్తా ఉంటాడు. అండ్ ఎన్నో కార్ మీటప్స్ కూడా ఈ కార్ వస్తా ఉంటది. మీరు చూసే ఉండొచ్చు. ఇక్కడ చూస్తేనైతే నీకు ఇంకొక M2 కనబడుతుంది. M4, M5 ఆ తర్వాత నీకు 330 Li అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నైతే నీకు ఒక 7 సిరీస్ దాని పక్కన వెల్‌ఫేర్ అక్కడ వచ్చేసి మన శ్రీమన్ అన్న కార్ తెలుసు కదా మీకు. అది అక్కడ ఉంది. అండ్ దాని పక్కన మళ్ళా 7 సిరీస్ అయితే పెట్టారు. అలా లోపలికి వెళ్తేనైతే బంచ్ ఆఫ్ కార్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఈ ఈవెంట్ లో మెయిన్ గా థింగ్ ఏంటంటే ఏదైతే ఈ ఎం కార్స్ ఉంటారో ఎం పర్ఫార్మెన్స్ కార్స్ ఉంటారో ఆ ఓనర్స్ అందరికి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నెట్వర్కింగ్ ఒక కమ్యూనిటీ బిల్డింగ్ చేయడానికి ఇలాంటి ఈవెంట్స్ BMW ఇండియా కండక్ట్ చేస్తుంది. మన షోరూమ్ వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు ఒక యోచన ఏం తీసుకున్నారంటే డ్రైవ్ రెస్పాన్సిబ్లీ అంటే బేసిక్ గా ఇష్టం వచ్చినట్టు కొట్టకుండా కార్ని ఒక మంచిగా నీట్ గా డ్రిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ అని రాశారు కదా. సో చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ఉంటేనే ఈ యొక్క కార్స్ మనం డ్రిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు సొంత కార్స్ ఏం డ్రిఫ్ట్ చేయరు, అవన్నీ ఇక్కడ పార్క్ చేస్తారు. BMW అక్కడ చూడండి లైనప్ మొత్తం ఆ కార్స్ అన్ని వీళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. సో డే మొత్తంలో 3 స్లాట్స్ అట్లా వీళ్ళు 2 days అయితే చేస్తున్నారు. 1,20,000 రూపీస్ దీని యొక్క టికెట్ అనమాట. సో ఫాలోడ్ బై ఎనీథింగ్. ఇక్కడ మనం ఏం చేయడానికి వచ్చామంటే మనం బేసిక్ గా ఒక టైర్ బ్రాండ్ ని రిప్రజెంట్ చేసుకుంటూ ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క కార్స్ కి ఏదైతే టైర్స్ ఉంటాయో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ కదా ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఇంజన్స్ కి. సో రెడిస్టిన్ ఒక టైర్ మనల్ని అయితే ఇక్కడ పిలిచింది, స్పాన్సర్ చేసింది. కాకపోతే డ్రైవ్ చేయడం కాదు, జస్ట్ వచ్చి ఇదంతా ఇలా వీడియోలు తీసుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నైతే ఇది ఒక పిట్ అండ్ ఇది ఒక పిట్. ఇప్పుడు వరకు రప్ప 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 చేసిరన్నమాట. నేను విజువల్స్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ గా BMW బ్రాండ్ చాలా మందికి పిచ్చి, నాకు ఇంకా పిచ్చి. ఎందుకంటే చిన్నప్పుడు చూసి ఆ కిడ్నీ గ్రిల్ తో అలా లవ్లో పడిపోయాము. సో ఎప్పటికీ అది పోదు. ఆ గ్రిల్ వాళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు. మనకి ఈ రోజు కార్ ఇస్తే చాలా బాగుండు, ట్రై చేస్తున్నాము. ఒకవేళ ఇస్తారేమో అని జస్ట్ డ్రైవ్ చేసి వదిలేస్తాం అంతే. డ్రిఫ్టింగ్ లాంటివి ఏం చేయనియరు వీళ్ళు. సో ఈ రోజు ఈ యొక్క ఫస్ట్ టైం మనం వ్లాగ్ చేస్తున్నాం, కార్ క్యాస్ట్ వ్లాగ్ అనేసుకొని దీన్ని. సో ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఏవైతే కార్స్ దగ్గర నుంచి చూస్తానో మీకు కూడా వాటి దగ్గరికి కెమెరాని తీసుకెళ్ళి ఒకసారి చూపడమే జరుగుతుంది. ఎందుకంటే ఈ కార్స్ ఎప్పుడు పడితే అప్పుడు కనబడవు, ఎక్కడ పడితే అక్కడ కనబడవు. స్పెషల్ గా బ్రాండ్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో మీరు అస్సలు మిస్ కాకండి ఈ వీడియోని. చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న కార్ చాలా స్పెషల్ కార్. BMW M4 తెలుసు కదా. ఇక్కడ కనబడుతుంది నీకు BMW M4 కాంపిటీషన్. చాలా రేర్ గా ఈ యొక్క కార్ మనకి రోడ్ల మీద కనబడుతూ ఉంటుంది. వెనక చూస్తున్నైతే నీకు బ్యూటిఫుల్ డిఫ్యూజర్, అది కూడా చాలా హ్యూజ్ అండ్ క్వాడ్ ఎగ్జాస్ట్ కనబడుతుంది మనకి. అండ్ ఈ కలర్ ఏదైతే ఉందో ఇది చాలా ఫేమస్ అన్నమాట. అండ్ ఒక్కసారి మనము ఈ యొక్క కార్స్ కి వీళ్ళు ఎన్ని ఇంచెస్ టైర్ వాడతారని చూస్తున్నైతే మనకి 20 ఇంచ్. బేసిక్ గా ఈ టైర్స్ కి మన టైర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన టైర్స్ కి సైడ్ వాల్స్ చాలా లావు ఉంటాయి. ఇవి వచ్చేసి లో ప్రొఫైల్ టైర్స్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. అది చూడండి ఎంత హ్యూజ్ ఉందో. కంప్లీట్ గా పెద్ద డిస్క్ బ్రేక్, ఇవి కూడా కంప్లీట్ గా మనకి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సో బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఈజీగా కూల్ కావడానికి ఈ యొక్క అలాయ్ డిజైన్ కానీ ఇవన్నీ కానీ ఈ యొక్క కార్ ని కంప్లీట్ గా వాళ్ళే ఆల్రెడీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండేటట్టు తీసుకొచ్చి పెడతారు. కాకపోతే ఈ కార్స్ మీద మోడిఫికేషన్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే వెయిట్ ని అలా తగ్గించుకుంటూ వస్తున్నామో అట్లా మనకి పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ దీని యొక్క వెయిట్ ఇన్ని కేజీస్ ఉంటే వీళ్ళు వేరే మెటీరియల్కి వెళ్ళి ఇంకా దాన్ని తగ్గిస్తూ ఉంటారు. అంత జల్దీ వీళ్ళు కాంప్రమైజ్ గారు పెడతానే ఉంటారు అన్నమాట పైసలు. ఈ వెహికల్స్ అన్ని లాక్డ్ ఉన్నాయి, తీసి చూపించడానికి ఉండదు. సో M4 కాంపిటీషన్ అండ్ చిన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే పెట్టుకున్నారు అన్నమాట. అండ్ వెహికల్ ఫ్రంట్ లుక్ మాత్రం క్రేజీ ఉంటుంది. మెయిన్ గా ఈ కంప్లీట్ లైనప్ లో నాకు బాగా ఇష్టమైనది ఏది అంటే M5. ఫైనల్లీ ఈ యొక్క బీస్ట్లు అన్నిటికీ కాస్త రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. లోపల చూస్తున్నైతే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే ఈ డ్రిఫ్ట్లు ఇవన్నీ చేస్తారో, ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఎవరైతే మనీ కట్టారో ఆ పర్ఫార్మెన్స్ లైనే కదా, సో వాటిని వ్యాలిడేట్ చేసుకుంటూ లోపల వాళ్ళకి అప్రిసియేషన్ కి కావాల్సిన గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. దీని తర్వాత మళ్ళీ ఇంకో సెషన్ ఉంది. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంకొక సెషన్ ఉంది.
అలాగే రేపు కూడా జరుగుతుందంట. సో నాకు తెలిసి వేరే లెవెల్ టైర్లు అయితే లోపల మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ చూస్తున్నైతే కంప్లీట్ ప్లేస్ అంతా డార్క్ అయిపోయింది. ఎందుకు ఈ టైర్లు అరిగి 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 మొత్తం ఆ రబ్బర్ స్మెల్ అంతా ఏరియా అంతా. సో అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా నేను బిఎండబ్ల్యూ వాళ్ళని అడిగిన, ఎందుకు చేస్తున్నారు మీరు, ఆల్రెడీ కార్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర అంటే, కార్స్ కొన్నాక టు బీ వెరీ ఫ్రాంక్ దాని కెపాసిటీ మనకి ఎప్పుడు చూడడానికి దొరకదు. ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా నాట్ అలౌడ్, ప్రస్తుతం అయితే లేదు. సో అసలు నువ్వు ఛాన్స్ కూడా తీసుకోలేవు. సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళ మెషిన్స్ ఏవైతే వాళ్ళు ఓన్ చేస్తున్నారో వాటి యొక్క ట్రూ క్యాపబిలిటీ, ఆ ప్రెసిషన్ కానీ, ఆ స్టెబిలిటీ కానీ, ఆ గ్రిప్ కానీ అవన్నీ వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ట్రాక్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ బిఎండబ్ల్యూ ఇండియా టీమే షాక్లో ఉంది, ఏది హైదరాబాద్లో పెట్టారా అని. కాబట్టి నాకు తెలిసి ఈ ఒక్కసారి స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఉంటానే ఉంటుంది. ఎవరైనా చూసే వాళ్ళు మీరు డ్రైవ్ చేయాలనుకుంటే అదే వాళ్ళు పెట్టిన ఏదైతే అమౌంట్ ఉందో 1,20,000 అది పే చేస్తున్నైతే మనకి ఒక బ్యాండ్ వేస్తారు. ఈ కలర్ కాదు, వేరే బ్యాండ్ వేసి మనకి కార్ మాత్రం మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్ ట్రైనర్స్ మీకు నేర్పిస్తారు. రాకపోతే నేర్చుకొని, యాక్చువల్లీ ఇది ఒక స్కూల్ లాగా డ్రిఫ్ట్ అకాడమీ అని పిలుస్తారు, డ్రిఫ్ట్ అకాడమీ అని. సో నేర్చుకొని ఒక మంచి ప్రొఫెషనల్ కూడా కావచ్చు. అండ్ డైరెక్ట్గా దేనిలో నేర్చుకున్నావు బ్రో అని అంటే నేను అడిగినాకో M4 M2 M5 నీకు కావాల్సిన నెంబర్ చెప్పుకోవచ్చు అన్నమాట. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నాకు తెలిసి కంప్లీట్గా అంతా ఎండ్ అయిపోయింది. అక్కడ చూస్తేనైతే నీకు ఏదైతే పెట్టారో దిస్ ఇస్ జెన్ M అని. సో అక్కడ నాకు తెలిసి సాయంత్రం కాన్సర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ పొందినా కాబట్టి స్పెషల్గా మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే డే 1 నుంచి ఏదైతే ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఈ రోజు 190K మెంబర్స్ అయితే ఉన్నాం, 294 అయితే ఉన్నాం ఇన్స్టాగ్రామ్లో. మీ వల్లనే ఇక్కడ వరకు రావడానికి సాధ్యమైందని వీళ్ళకి కూడా నా ఇంట్రెస్ట్ ఏంటనేది తెలియడం అయితే జరిగింది. బిఎండబ్ల్యూ ఇండియా రికగ్నైజ్ చేయడం అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సరే కాసేపు వెళ్ళి నెట్వర్కింగ్ చేసి నేను ఆ పలానా ఇది అని చెప్పుకొని వస్తా. అందాక మీరు నా దగ్గర ఉన్న విజువల్స్ అన్ని అలా స్క్రీన్ మీద వేస్తూ ఉంటాను. అప్పటికప్పుడు హాయిగా స్క్రీన్ షాట్లు కొట్టుకొని నేను హాయిగా ఎంజాయ్ చేసాను వీడియో అంతా.